ఏ రకమైన అప్రెషన్ గుండా వెళ్తున్నావు, ఏ రకమైన డిప్రెషన్ గుండా వెళ్తున్నావు, ప్రతి చిన్నదానికి అధేయపడుతున్నావు, ప్రతి చిన్నదానికి ఏడుస్తున్నావు, ప్రతి చిన్నదానికి భోజనం మానేస్తున్నావు, ప్రతి చిన్నదానికి నిద్రపడడం లేదు, ప్రతి చిన్నదానికి స్లీపింగ్ బిల్స్ కోసం పరిగెడుతున్నావు, ప్రతి చిన్నదానికి త్రాగితేనే కానీ నేను ఉండలేనని చెప్పి రకరకాల వ్యసనాలు అలవాటు చేసుకున్నావు. వై? దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ అప్రెషన్ అపవాదు నుండి కలిగిందని గుర్తించి నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టగలిగితే సమస్యల్లో శ్రమల గుండా వెళుతున్న దేవుడు నిన్ను నన్ను తన మహిమ కొరకు ఏం చేస్తాడు? ఆయన వాడుకోగలడు. ఆయన అప్రెషన్ లేదు నేను అంటల్లా, డిప్రెషన్ రాదు నేను అంటల్లా. కొన్ని సందర్భాల్లో ఏలియా అంతటి వాడు చెప్పండి ఒకనొక సందర్భంలో నిరాశపడిపోయి కూర్చున్నాడు చెట్టు కింద. అది పెద్ద చెట్టు కూడా ఏం కాదు, అది ఒక చిన్న పొద. బదరీ చెట్టు కింద కూర్చుని ఏలియా చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? వర్షం పడకూడదని ప్రార్థన చేశారట. పడిందా వర్షం? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. కెన్ యూ ఇమాజిన్? ఒక్క సంవత్సరం వర్షాలు పడకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? మామూలుగా ఉండదు పరిస్థితి. నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ నిందల్లో నీకు దేవుడు దగ్గరగా ఉన్నంతగా ఎవరో దగ్గరగా ఉండరు, దగ్గరగా రాలేరు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి.